హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే స్టోరీ నీ మీద మనసాయరా 64వ భాగం. పుట్టింట్లో 3 నిద్రలు పూర్తి చేసుకొని అత్తగారింటికి వచ్చింది నైనిక. విరాట్కి కాఫీ కలపటానికి వంటగదిలోకి వెళ్ళిన గీత వెంటే వెళ్ళి అత్తతో సుత్తి వేస్తూ ఉంటుంది నైనిక. ఇక్కడికి వస్తే కానీ నేను గుర్తుకు రాలేదా? పుట్టింట్లో ఉండి నన్ను మర్చిపోయావా? ఫోన్ కూడా చేయలేదు అన్న గీతతో. నీ కొడుకు నన్ను ఎవరితో మాట్లాడొద్దన్నాడత్తా. ఈ 3 రోజులు మొత్తం తనకేనంట. నన్ను ఎవరితో మాట్లాడనివ్వలేదు. టార్చర్ పెడుతున్నాడు. ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోతున్నాను అని అత్తకి విరాట్ మీద చాడీలు చెప్తూ ఉంటుంది. అంత టార్చర్ చేస్తున్నాడానే నా కొడుకు నిన్ను అంది గీత నవ్వుతూ. అవునత్తా, 3rd డిగ్రీ లెవెల్లో ఉంటుంది నీ కొడుకు టార్చర్. ఏం చేస్తాం, కట్టుకున్నాక భరించాలిగా అని రాణి కన్నీళ్ళు పదే పదే తుడుచుకుంది. ఏంటే, నిన్ను నేను టార్చర్ పెడుతున్నానా అన్నమాట వెనక నుంచి వినిపిస్తుంటే టక్కున వెనక్కి తిరిగి చూసింది. వంటగది గుమ్మానికి ఆనుకొని శ్రీకృష్ణుడి ఫోజులో నిలబడి ఉన్న విరాట్ని చూసి నిలువు గుడ్లు వేసుకొని చూసింది. కాల్ చేసేట్టు తనను చూస్తున్న విరాట్ని చూస్తుంటే ఈ రాత్రికి తన ఫ్యూచర్ అర్థమవుతుంటే, హిహి బావా నువ్వెప్పుడు వచ్చావు అంది నీళ్లు నములుతూ. ఎప్పుడో వచ్చాను, తమరు టార్చర్ పురాణం స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను అని నైనిక దగ్గరికి వచ్చి ఆమె చెవి మెల్లిపెట్టి, ఏంటమ్మా ఎలా టార్చర్ పెట్టాను, మళ్ళీ చెప్పు అన్నాడు. అయ్యో, నేను అలా అనలేదు బావా, స్వీట్ టార్చర్ చేశావు అని చెప్తున్నాను. నువ్వు పొరపాటుగా విన్నట్లుగా ఉన్నావు అంది సిగ్గుపడుతూ. అవునా, పద నువ్వు చెప్పిన టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు ఆమె మెడ చుట్టూ చెయ్యి వేసి. అత్త ప్లీజ్, నువ్వే నన్ను కాపాడాలి ఈ మాన్స్టర్ నుంచి అంది. మీ మధ్య నేనెందుకే పానకం లోపడకలాగా? ఎవరికెవరు ఎలాంటి టార్చర్ చూపించుకుంటారో మీరే తేల్చుకోండి అని స్టవ్ ఆపి, ఇదిగో ఈ కాఫీ కప్పులో పోసి వాడికివ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తల్లి అలా వెళ్ళగానే వెనక నుంచి ఆమెను గట్టిగా కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెడుతూ, ఏంటే నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? అది కూడా 3rd డిగ్రీ లెవెల్లో, పైగా మాన్స్టర్నా అన్నాడు ఆమె మెడ మీద చిన్నగా కొరుకుతూ. మరి ఇలా చేసే వాళ్ళని అలానే అంటారు అంది. అతని మీసం మెడ మీద గిలిగింతలు పెడుతుంటే కిలకిలా నవ్వుతూ కాఫీ కప్పులో పోసి అతని చేతికిచ్చి, దానికి ఇంకా టైం ఉందిలే అని తిప్పుకుంటూ బయటికి వెళ్తున్న ఆమెను చూసి, అబ్బా ఏం తిప్పుతున్నావే, మనసు మెలిపెడుతుంది నీ తిప్పుడు చూస్తుంటే. ఈరోజు నీకు నిజంగానే టార్చర్ తప్పదు అని ఆమె వెనకే హాల్లోకి వచ్చాడు. 5 సంవత్సరాల తర్వాత విరాట్ అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు. డాడీ అంటూ అతనికి ఎదురు పరిగెత్తుకు వచ్చారు ముద్దులొలికే 3 సంవత్సరాల 2 క్యూట్ బేబీ గర్ల్స్. నా బంగారు తల్లులు డాడీ కోసం వెయిట్ చేస్తున్నారా అని ఇద్దరిని చెరో చేత్తో ఎత్తుకున్నాడు. అవును డాడీ, నీకోసమే వెయిట్ చేస్తున్నాం అని ముద్దుగా చెబుతూ అతని బొగ్గలపై ముద్దు పెట్టారు. పెద్ద పొట్ట వేసుకొని పైనుంచి నడుం పట్టుకొని నడవలేక నడుస్తూ వస్తుంది నైనిక. మమ్మీ అంటూ అతని దగ్గర నుంచి దిగి పరిగెత్తుకుని ఆమెకు ఎదురు వెళ్ళారు కూతుళ్ళిద్దరూ. ఎంతసేపు అవుతుంది బావా వచ్చి? కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుంటే నిద్ర పట్టేసింది అని, కాఫీ తెస్తా ఉండు అని కిచెన్లోకి వెళ్ళబోతుంటే, కింద రూమ్లో ఉండొచ్చు కదా బంగారం, ప్రతిసారి అంత కష్టపడి మెట్లు ఎక్కి దిగకపోతే అన్నాడు ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ. నాకు ఆ రూమ్లో అయితేనే నిద్ర పడుతుంది బావా, ఇక్కడ ఎంత ట్రై చేసినా పడుకోలేకపోతున్నాను అంది. నాకు నువ్వు అలవాటైనట్లు నీకు ఆ రూమ్ అలవాటైంది అన్నాడు నవ్వుతూ. అప్పుడే సుమా నరేంద్ర బయట నుంచి, గీత లోపల నుంచి హాల్లోకి వచ్చారు. డాడీ అంటూ నైనిక, అమ్మమ్మ, తాతయ్య అంటూ పిల్లలు వాళ్ళకి ఎదురు వెళ్ళారు. నిండు కుండలాగా ఉన్న కూతుర్ని కళ్ళ నిండుగా చూసుకొని పిల్లలిద్దరిని చెరొకరెత్తుకొని నైనిక భుజం మీద చేయి వేసి, ఒంట్లో ఎలా ఉంటుందిరా చిట్టి తల్లి అన్నాడు నరేంద్ర. బాగుంటుంది డాడీ, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి, తాతయ్య నానమ్మ ఏం చేస్తున్నారు, వాళ్ళ హెల్త్ బాగుందా, ఈ మధ్య నేను రాలేకపోయాను అని అడిగింది. అందుకేగా తల్లి రోజు వీడియో కాల్లో కనిపిస్తున్నావంటగా
చూసి సంతోషపడుతున్నారులే. నువ్వెక్కడ కష్టపడతావో అని వాళ్లే రావద్దని చెప్పారు. నెక్స్ట్ వీక్లో వాళ్ళు కూడా వస్తామంటున్నారులే నిన్ను చూడటానికి అని చెప్పారు సుమా నరేంద్ర. అమ్మమ్మ, తాతయ్య మా కోసం ఏం తెచ్చారు అని అడిగారు ముద్దు ముద్దుగా పిల్లలిద్దరూ. డ్రైవర్ తెచ్చిన బ్యాగ్స్ తీసుకొని, మీరు అడిగినవన్నీ తెచ్చాను బంగారు తల్లులు అని ముద్దు పెట్టింది సుమ. అవునా, ఐ లవ్ యూ అమ్మమ్మ, లవ్ యూ తాతయ్య అని వాళ్ళ చేతుల్లోంచి కిందికి దిగి బ్యాగులు ఓపెన్ చేసి అందులో ఉన్న టాయ్స్, తినుబండారాలు అన్నీ బయటికి లాగారు. టాయ్స్తో ఆడుతూ కూర్చున్నారు. హాయ్ అత్త, ఏం చేస్తున్నారు మామా అని పలకరించాడు విరాట్. ఎల్లుండి మంచి రోజు అని చెప్పారు విరాట్. నైనికని డెలివరీకి తీసుకువెళ్దామని వచ్చాం అన్నాడు నరేంద్ర. దిగులుగా నైనిక వంక చూశాడు విరాట్. వెళ్ళిపోతావా అన్నట్టు. ఆమెను చూడకుండా ఒకరోజు కూడా ఉండలేడు అతను. నవ్వుతూ, ముందు ఫ్రెష్ అయ్యి రండి నానా, కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చమ్మా అని వాళ్ళని రూమ్కి పంపించింది. నువ్వు కూర్చోవే, నేను కాఫీ కలుపుకొస్తాను అంది గీత. వద్దులే అత్త, నీకు ఈరోజు హెల్త్ బాగాలేదు కదా, నువ్వు కూర్చో అని ఆమెను కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చింది. అంతలో జయంత్ కూడా వచ్చాడు. నరేంద్ర, సుమ కూడా వచ్చారు. అందరికీ కాఫీ ఇచ్చింది. మీ ఇద్దరికంటే కూడా నా కూతురు కాఫీనే చాలా బాగుంది అన్నాడు గీతని సుమని చూస్తూ నరేంద్ర. మా నాన్న కూడా మా చెల్లిని అలానే అనేవాళ్లే అన్నాడు జయంత్ నవ్వుతూ. నేను అన్నానని కాదురా, నువ్వు చెప్పు, వీళ్ళ ముగ్గురులో ఎవరి కాఫీ బెస్ట్గా ఉంటుంది అని అడిగాడు. నా కోడలదే బెస్ట్ అని నవ్వాడు జయంత్. ఫ్రెండ్స్ ఇద్దరు మాటల్లో పడిపోయారు. గీతా సుమ కూడా వాళ్ళ మాటల్లో పడ్డారు. పిల్లలిద్దరూ కొత్త టాయ్స్తో ఆటల్లో పడ్డారు. విరాట్ లేచి తన రూమ్కి వెళ్తుంటే అతను వెనకే వెళ్ళింది నైనిక. నేను ఫ్రెష్ అయ్యి వస్తానులేమ్మా, ఇక్కడే ఉండు, ప్రతిసారి మెట్లు ఎక్కటం కష్టం కదా అన్నాడు. నాకలా ఏం లేదు బావా, బానే ఉంది, డాక్టర్ కూడా ఫ్రీగానే ఉండమని చెప్పారు అంది. సరే, నేను ఎత్తుకుని తీసుకెళ్తాన్రా అని ఆమె వద్దంటున్నా నైనికను 2 చేతుల్లో ఎత్తుకొని పైకి తీసుకొని వెళ్తుంటే హాల్లో ఉన్న వాళ్ళంతా చూసి నవ్వుకున్నారు. రూమ్లోకి వెళ్ళాక కిందకి దించుతుంటే బాగా బరువుగా ఉన్నాను కదా బావా అంది. కొంచెం అన్నాడు నవ్వుతూ బెడ్ మీద కూర్చొని ఆమెను దగ్గరకు తీసుకొని. వెళ్తావా, నేను ఉండలేనే నిన్ను చూడకుండా అన్నాడు ఆమె గుండెల్లో మొహం దాచుకొని. అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి నిమురుతూ, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను బావా, నిన్ను చూడకుండా నేను ఉండలేను, నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు, ఫస్ట్ డెలివరీకే పోలేదు, ఇప్పుడెలా పోతాను అంది అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. హా బావా, చిన్నగా అంది. ఆమె పొట్ట దగ్గర ముద్దు పెట్టుకొని, సారీరా కన్నమ్మలు, మర్చిపోయాను అన్నాడు. పనిష్మెంట్ అన్నట్లుగా లోపల నుంచి 2 కిక్స్ వచ్చాయి ఒకేసారి. అబ్బా, నా బుజ్జి తల్లు లోపల నుంచే నన్ను తన్నేస్తున్నారే అన్నాడు మళ్ళీ ముద్దు పెట్టుకుంటూ. బావా, ఆ మాట అనకు, బుజ్జి తల్లులు కాదు, బుజ్జి కన్నయ్యలు అంది ప్రేమగా తన పొట్ట మీద రుద్దుకుంటూ. నువ్వు చూసావా ఏంటి అన్నాడు. నువ్వు మాత్రం చూసావా ఏంటి, నాకు బాబులే కావాలి, మీ కూతుళ్ళిద్దరు ఉన్నారుగా, ఇంకా చాలేదా అంది బొంగమూతి పెట్టి. నా కౌంట్ 12 ఇంకా పూర్తి కాలేదుగా అన్నాడు. అమ్మో, నాకంత ఓపిక లేదు బాబు, ఈసారి కనుక బాబు పుడితే నేను ఇంక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకుంటాను అంది. మరి ఈసారి కూడా పాపలే పుడితే అన్నాడు. ఈసారి కూడా స్కానింగ్లో ట్విన్స్ అనే వచ్చింది. మరి విరాట్ నైనికల లవ్ అంత స్ట్రాంగ్, ఒక్కసారే ఇద్దరిద్దరిని దింపేస్తున్నారు. ఒక్క బాబు అయినా కావాలి నాకు, బాబు పుట్టకపోతే నేను మళ్ళీ అయినా కంటాను అంది. నీ మొహమేం కాదు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే, ఎవరైతే ఏమైంది, నువ్వు ఒక్కదానివే కదా, మీ అమ్మా నాన్నకి ఏమైందైతే అన్నాడు. ఏమవుతుంది, నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేశాను, వాళ్ళు ఒంటరిగా అయిపోలేదా, అదే అబ్బాయినైతే అక్కడే ఉండేదాన్ని కదా వాళ్ళకి తోడుగా, నీకు అర్థం కాదులే బావా, అబ్బాయి కావాల్సిందే అంది. ఎప్పటికే సిజేరియన్ అయింది, మళ్ళీ కూడా సిజేరియన్నే అని చెప్పారు, ఇంకా రిస్క్ తీసుకోకూడదు పాప, ఈసారి ఎవరైనా నువ్వు అవసరం లేదు, నేనే వేసక్టమీ చేయించుకుంటాను,
నిన్నింకా రిస్క్లో పెట్టలేను అన్నాడు విరాట్. సరే, పుట్టాక చూసుకోవచ్చులే, ఇప్పుడెందుకు మనకి గొడవ అంది. అయితే వెళ్ళవుగా, నువ్వే చెప్పు అత్తతో మామతో, పంపించను అని నేను చెప్పలేను అన్నాడు. చెప్తాలే బావా, 9th మంత్ కూడా వచ్చింది కదా, రేపు హాస్పిటల్కి వెళ్ళి వద్దాం, డెలివరీ డేట్ ఎప్పుడు ఇస్తారో అంది నైనిక. సర్లేమా, నువ్వు కాసేపు పడుకో, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ లేచి టవల్ తీసుకుని బాత్రూంకి వెళ్ళాడు. విరాట్ రెడీ అయ్యాక ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళారు. అందరి డిన్నర్ పూర్తయ్యాక సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే నైనిక నరేంద్రతో, నాన్న, నేను విజయవాడ రాను, ఇక్కడ హాస్పిటల్లోనే ఫస్ట్ నుంచి చూపించుకుంటున్నానుగా, ఆ డాక్టర్ అలవాటయ్యింది, ఇప్పుడు కొత్త హాస్పిటల్కి వెళ్తే ఎలా, కావాలంటే డెలివరీ అయ్యాక వస్తానులే అంది. నేను మీ నాన్నకు ముందే చెప్పాను, మీ కూతురు ఇదే మాట చెప్తుంది అని. ఆయన వింటేనా, నా కూతురు నా మాటే వింటుంది, వస్తుంది చూడు అని ఎగురుకుంటూ వచ్చారు అంది సుమ. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో, బావ లేకుండా నేను ఉండలేను, అన్ని రోజులు బావ ఆఫీస్ వదిలేసి అక్కడ ఉండటానికి వీలవ్వదు. ఎలా మరి అంది. నువ్వు ఈ మాట చెప్తావని నాకు తెలుసులేవే, మీ నాన్న మాట కాదనలేక వచ్చాను. డెలివరీ టైంలో బావ పక్కనే ఉండాలి అంటావు, డెలివరీ అయ్యాకైనా కొద్ది రోజులైనా ఉండవే అంది సుమ. తినటానికి లేని వాళ్ళు కూడా కూతుర్ని కాన్పుకి ఇంటికి తెచ్చుకుంటారు, నువ్వేమో ఎప్పుడొచ్చినా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతావు, తొలి కాన్పుకు కూడా పుట్టింటికి రాలేదు, అందరూ నవ్వుతున్నారు అంది సుమ బాధగా. సారీ మమ్మీ, అలా అనకు, తప్పకుండా వస్తాను అంది. వస్తావులే, 4 రోజులు ఉండేటప్పటికి బావేం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో ఇంకా వెళ్తా అంటావు, బావా అంటావు కానీ అమ్మా నాన్న అసలు గుర్తురారుగా నీకు అంది. మిమ్మల్ని మర్చిపోతే కదమ్మా గుర్తు రావటానికి, ప్లీజ్ మమ్మీ అలా మాట్లాడకు, ఈసారి వచ్చి చాలా రోజులు ఉంటానులే, అప్పటిదాకా మీ మనవరాళ్ళని తీసుకెళ్ళండి, కొద్ది రోజులు ఉంచుకొని పంపించండి అంది. ఎందుకు, తీసుకెళ్ళిన దగ్గర నుంచి మీ ఆయన ఎప్పుడు పంపిస్తున్నారు నా కూతుళ్ళని అంటాడు, వాళ్ళనైనా 10 రోజులు కుదురుగా ఎక్కడ ఉండనిస్తున్నారు మీరు అంది. నీకు తెలుసు కదమ్మా, నన్ను వాళ్ళని చూడకుండా బావ ఉండలేడమ్మా అంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉండమ్మా, డెలివరీ అయ్యాక వెళ్ళొచ్చు అంది. మరి అక్కడ మీ నాన్నని, మీ నాన్నమ్మని, తాతయ్యని ఏం చేయమంటావు, నేను లేకుండా మా ఆయన కూడా ఉండలేడులే, నేనేం ఉండను, అమ్మా నాన్న కావాలనుకుంటే నువ్వేరా అని మూతి తిప్పింది సుమ. నరేంద్ర నవ్వుతూ, సరేలేరా, అమ్మ డెలివరీ డేట్కి ముందుగానే వస్తుందిలే, నానమ్మ తాతయ్యని కూడా తీసుకొస్తుంది, నీకు కావలసినన్ని రోజులు ఉంచుకో, నేనే అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటాను అన్నాడు. మై స్వీట్ డాడీ అంటూ ఆయన బొగ్గ మీద ముద్దు పెట్టి, చూడు మా నాన్నకు నేనంటే ఎంత ఇష్టమో, నా మాట అస్సలు కాదని అనరు అంది. సంతోషించాంలే, ఇక వెళ్ళి పడుకో, ఇంతసేపు కూర్చోకూడదు, అసలే ట్విన్స్ కదా, నడుము నొప్పి వస్తుంది అంది సుమ. పిల్లలు మేము ఈరోజు అమ్మమ్మ దగ్గర బొజ్జుంటాం అని ముందే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. విరాట్ మొహం మాత్రం సంతోషంతో వెలిగిపోతుంది నైనికి వెళ్ళటం లేదని. ఆమెనెత్తుకుని పైకి వెళ్ళాడు. ఆమె ఓ పక్కకు తిరిగి పడుకుంటే మోకాలి కింద అనుకూలంగా దిండి పెట్టి ఆమెను వెనక నుంచి కౌగిలించుకొని పడుకున్నాడు. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్తే 15 రోజుల తర్వాత సిజేరియన్ చేస్తామని డేట్ ఇచ్చారు. సుమా, నరేంద్ర అప్పటికి వస్తామని వెళ్ళిపోయారు. ఆ రోజుకి శకుంతల్ని, రామారావు గారిని తీసుకొని హైదరాబాద్ వచ్చారు సుమా, నరేంద్ర. వాళ్ళు అక్కడే ఉంటే ఇబ్బంది అవుతుందని. ఆ రోజు నైనక్కి సిజేరియన్ జరుగుతుంది. అందరికీ చాలా టెన్షన్గా ఉంది. డాక్టర్కి ముందే చెప్పాడు విరాట్, సిజేరియన్లోనే ట్యూబెక్టమీ కూడా చేసేయమని. మళ్ళీ ఆడపిల్లలే పుడితే బాబు వద్దా అన్నారు సుమా, గీత. ఇన్నిసార్లు ఆపరేషన్లంటే అది తట్టుకుంటుందా? ఏమీ పర్లేదు, ఎవరైనా నాకొకటే, అబ్బాయే కావాలనేమీ లేదు, ఎవరు పుట్టినా అందరినీ అన్నింట్లో ముందు ఉండేటట్లుగా మగపిల్లలకి ధీటుగా పెంచుతాను అన్నాడు విరాట్. కొంతసేపటికి 2 సిస్టర్స్ 2 బేబీస్ని తీసుకొని వచ్చారు. ఆ పిల్లల్ని చూడగానే వాళ్ళందరి ఆనందానికి అవధులు లేవు. కారణం 2 మగపిల్లలే. విరాట్ ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేస్తానంటున్నాడు.
ఒక్కడైనా మగపిల్లాడు పుట్టాలని కోరుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరూ మగపిల్లలే కావటంతో చాలా సంతోషించారు. ట్విన్సే కానీ వాళ్ళిద్దరూ ఒకే పోలికలతో లేరు. ఒకడు కొంచెం నరేంద్ర పోలికలతో ఉంటే ఇంకొకడు విరాట్ అచ్చుగుద్దినట్లున్నాడు. వాళ్ళని గుండెలకు హత్తుకొని, మీ అమ్మాయి అంత హ్యాపీ ఫీల్ అవుతుందోరా మిమ్మల్ని చూస్తే, ఒక్క బాబైనా కావాలని తెగ కలవరించింది. మీరిద్దరూ వచ్చేశారు, దానికి మామూలు హ్యాపీగా ఉండదు అనుకున్నాడు. నైనికి తెలివిలోకి వచ్చాక పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆమె పక్కన పడుకోబెట్టి, మళ్ళీ బుజ్జి తల్లులే అన్నాడు విరాట్ హ్యాపీగా. నేను అడిగినట్లు నువ్వు డజను మంది అమ్మాయిల్ని కనిచ్చేటట్లే ఉన్నావు అన్నాడు నైనిక బొగ్గగిల్లుతూ. బుజ్జి తల్లులు అనగానే కొంచెం డల్ అయింది నైనిక. అయినా ఏం పర్వాలేదు, ఈసారి బాబు పుడతాడులే అంది. నేను మాత్రం బాబు పుట్టే వరకు కంటూనే ఉంటాను, ఎవరెన్ని చెప్పినా అంది. మీ ఆయన నీకు ఆపరేషన్ కూడా చేపించాడు, ఇంకా ఏంటి నువ్వు కనేది అంది సుమ నవ్వుతూ. శకుంతల రామారావు గారిని పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొని రమ్మని ఫోన్ చేశారు డ్రైవర్కి. అప్పుడే వాళ్ళు కూడా వచ్చారు. నేను ఒప్పుకోను, నాకు బాబు కావాల్సిందే అని ఏడుపు మొహం పెట్టింది నైనిక. ఒక్కడు కాదే, 2 బాబులు పుట్టారు నీకు, ఇప్పుడు హ్యాపీనా అన్నాడు విరాట్. అవునా అంటూ సంతోషంగా వాళ్ళని దగ్గరికి తీసుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బేబీస్ ఇద్దరు, మేము ఆడుకోవటానికి మాకు 2 తమ్ముళ్ళని ఇచ్చావా మమ్మీ అంటూ, అప్పుడే ఈ బాబు నీకు, ఈ బాబు నాకు అంటూ ఇద్దరూ చెరొకరిని పంచుకున్నారు. వాళ్ళేమైనా బొమ్మలా మీరిద్దరూ ఆడుకోవటానికి అని నవ్వింది శకుంతల. మనవరాలి పిల్లల్ని చూసి సంతోషంతో నిండిపోయింది ఆ వృద్ధుల మనసంతా. గీత, జయంత్, సుమ, నరేంద్రుల సంతోషానికైతే అసలు అవధులే లేవు. మొదటి కాన్పులో మనవరాళ్ళు పుట్టినప్పుడు ఎంత సంతోషించారో ఇప్పుడు రెట్టింపు సంతోషంగా ఉంది. తన వంశం నిలబెట్టే మనవళ్ళు పుట్టారని. తండ్రి చేతిని పట్టుకొని, నాన్న వీళ్లలో ఒకడు మీకే, నేను మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చాను కదా, అందుకే వీడిని మీకు ఇస్తాను, మీకు తోడుగా వీడుంటాడు అని చెప్పింది నైనిక. నా బంగారు తల్లి అని కూతురు నుదుటిన ముద్దు పెట్టుకొని, నేనుంచి నీ కొడుకుని వేరు చేయనమ్మా, కావాలంటే మేమే హైదరాబాద్ షిఫ్ట్ అవుతాం, అందరం కలిసి పెంచుదాం నీ పిల్లల్ని అన్నాడు నరేంద్ర భూపతి కళ్ళు తుడుచుకుంటూ. కానీ నైనిక ఒప్పుకోలేదు. అచ్చం విరాట్లా ఉన్నవాడిని తండ్రికి దత్తత ఇచ్చింది. ఎందుకంటే తల్లికి తండ్రికి విరాట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అలాంటి కొడుకు తమకు లేడే అని చాలా బాధపడేవాళ్ళు. అందుకే ఆ బాబును తల్లిదండ్రులకు ఇచ్చింది. తను కూడా అమ్మా నాన్నకి దూరంగా వచ్చేసానని, నాన్నని ఎప్పుడో కానీ చూడలేకపోతున్నానని ఫీల్ అయ్యేది. ఆడపిల్లకి తండ్రి అంటే సహజంగానే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే నరేంద్రలా ఉన్న బాబుని తన దగ్గర ఉంచుకుంది. ఎప్పుడూ తండ్రిని కళ్ళెదురుగా చూసుకోవచ్చని. విరాట్కి అత్తామామలకి కూడా ఆ మాట చెప్పింది. విరాట్ లాంటి కొడుకు లేడని అమ్మా నాన్న ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే మీలాంటి కొడుకుని వాళ్ళకి ఇచ్చేద్దాం, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండలేను కనుక ఈ బాబుని ఇచ్చేద్దాం, వాళ్ళు కూడా లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు అని చెప్పింది. అందరికీ మనసులో కొంచెం బాధగా ఉన్నా నైనిక లాంటి బంగారు తల్లిని తమకు ఇచ్చినందుకు వాళ్ళ రుణం అలాగైనా కొంత తీర్చుకోవచ్చు అనుకున్నారు. నరేంద్ర, సుమకి కూడా నైనిక తమ పక్కన లేదన్న దిగులు లేకుండా పోయింది. మనవడిలోనే అల్లుణ్ణి కూతుర్ని ఇద్దరినీ చూసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. దత్తత కార్యక్రమానికి కార్తీక్, మాయా కూడా వచ్చారు. వాళ్ళకి కూడా ఒక పాప, ఒక బాబు పుట్టారు. బాబు పెద్దవాడు, వాడికి 3 ఏళ్ళు, పాపకి 1 సంవత్సరం నిండింది. పిల్లలంతా కలిసిపోయి అన్నీ షేర్ చేసుకొని చక్కగా ఆడుకుంటుంటే, మనలాగే మన పిల్లలు కూడా మంచి ఫ్రెండ్స్ అవ్వాలిరా అన్నాడు కార్తీక్. మనం కావాలంటే కారు, వాళ్ళ మనస్తత్వాలు కలిస్తే వాళ్ళే మంచి ఫ్రెండ్స్ అవుతారు అన్నాడు విరాట్. అవును, మనిద్దరిలాగా అన్నాడు కార్తీక్. అక్కడ మనవడితో సుమా, నరేంద్ర, ఇక్కడ ఒక మనవడు, 2 మనవరాళ్లతో జయంత్, గీతల ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది. ఇదండి కథ. మీరు ఈ కథని
చాలా చాలా పొడిగించుకున్నారు, కానీ ఈ మధ్య వచ్చిన టెన్షన్స్తో నాకు ఇంకా ఈ కథను పొడిగించలేను అనిపించింది. ఒక్కోసారి స్టోరీ కూడా మనసుకు తట్టడం లేదు. ఇంత పెద్ద కథ నేను ఇస్తానని కూడా నేను అనుకోలేదు. ఎలాగో చాలా పెద్ద స్టోరీనే ఇచ్చేసానండి. 64 భాగాల స్టోరీ అంటే పర్లేదు, నేను కూడా ఓ మాదిరి రైటర్నే కదండి. ఏదో నా మనసుకు నచ్చిన కథ, వచ్చిన కథ అలా అలా రాసేసాను. ఇంకా పొడిగించాలన్నా నా వల్ల కావటం లేదండి. నా మనసుకు తలంపు రానిదే నేను స్టోరీని రాయలేను. ఈ మధ్య ఈ వారం నుంచి వచ్చిన టెన్షన్స్ వల్ల పూర్తిగా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అందుకే ఈ స్టోరీని ఇక్కడితో ఆపేద్దామనుకుంటున్నాను. ముందు ముందు ఇంకా మంచి స్టోరీలతో మీ ముందు ఉంటాను. మన స్మితా స్టోరీస్లో. ఛానల్ పోతే ఏం చేయలేను. ఛానల్ ఉంటే దానిలో కూడా రెండింటిలో కూడా మంచి స్టోరీస్ ఇవ్వటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను. నన్ను, నా సోదరీమణులు అంతా నిజంగా నా తోబుట్టువుల్లాగా అనిపిస్తుంది. నాకు మీ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. ఒక్క అన్నయ్య ఉన్నాడు, అతను కూడా చనిపోయాడు. నాకు ఒక్క పాపే. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నా పిల్లల్లాగా, నా చెల్లెళ్ళలాగా అలా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరందరూ నాకు తోడుగా నిలబడటం చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. ఒక్కోసారి చాలా ఎమోషన్ అయిపోతుంటాను మీ కామెంట్స్ చూసి. సరేనండి, మీరు మాత్రం స్మితా స్టోరీస్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్లో మంచి కథలు ఇస్తాను. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.